నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టపై పెద్ద దుమారం ఎరిగింది. ఈ వివాదంలో ఎవరు కరెక్ట్? అసలు విగ్రహం పెట్టాలా వద్దా? ఆయన అభిమానులు ఏమంటున్నారు? అసలు ఈ రచ్చ ఎక్కడ మొదలైంది? ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తెలంగాణలో స్థాపించడం ఏంటన్న చర్చ తెర మీదకు వచ్చి రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టపై వ్యతిరేకించడం ద్వారా కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి, ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదాలు సృష్టించి తెలంగాణ సెంటిమెంట్ ను ప్రేరేపించడానికి ప్రయత్నించడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు బాలు అభిమానులు, ప్రజలు. ఆ మాటకొస్తే ఈ సాంస్కృతిక భవనానికి పెట్టిన రవీంద్ర భారతి అనేటువంటి పేరు పుట్టింది ఇక్కడ కాదు కదా. బెంగాల్లో పుట్టినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా ఇక్కడ రవీంద్ర భారతి వెలిసిందన్న సంగతి గుర్తు చేస్తూ జాతీయ గీతం రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ కి ప్రాంతీయతను అంటగడతారా అని ప్రశ్నిస్తున్నారు. బాలు కూడా జనం అందరూ మైమరిచి ఆలపించేటువంటి, పరవశించిపోయేటువంటి మధుర గీతాలను పాడారని, ఆ గీతాలకు మన చెవుల్లో అమృతం పోసినటువంటి ఆ గొంతుకకు ప్రాంతీయత అంటగట్టడం సరి కాదని అంటున్నారు. ఎస్పీ బాలు పాడినటువంటి పాటలు ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా అందరూ చెవులప్పగించి వింటున్నారు కూడా, ఆస్వాదిస్తారు కూడా. పైగా బాలు పాటలంటే చెవి కోసుకునేవారు తెలంగాణలో కూడా అత్యధికంగా ఉన్నారు. మరి ఇంతకాలం బాలు గానామృతాన్ని గ్రోలిన తెలంగాణ వాదులు ఇప్పుడు ఆ ఆస్వాదం మొత్తం తిరిగిచ్చేస్తారా, ఇవ్వగలరా అని బాలు అభిమానులు నిలదీస్తున్నారు. కళకు ఎల్లలేవు, కళాకారులకు తమ మమ భేదాలు కాదు, ప్రాంతీయ భాషాభిమానాలు కూడా ఉండవు. ప్రాంతీయత పేరుతో బాలు వంటి గాన గంధర్వుడి ప్రతిమను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం ఎవరికి ఎప్పటికీ సాధ్యం కాదు. తెలంగాణకు చెందిన పైడి జయరాజ్ ముంబై వెళ్లి అక్కడ హిందీ సినిమాల్లో రాణించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గ్రహించారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు ఆనాడు తెలుగు సినిమాలో ఒక వెలుగును వెలిగారు. ఇక్కడ వారికి అంత ప్రాంతీయ అభిమానం ఉంటే వారిద్దరి విగ్రహాలు ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదు? ఎక్కడో బీహార్కి చెందినటువంటి కేసీఆర్ పూర్వీకులు ఆంధ్ర ప్రాంతంలోని బొబ్బిలికి వచ్చి అక్కడి నుంచి తెలంగాణలోని చింతమడకకు వలస వచ్చారు. అలాంటి కేసీఆర్ తెలంగాణ సాధన కోసం పోరాటం చేశారు. బీహారీ కేసీఆర్ సాధించిన తెలంగాణ తిరిగి ఆంధ్రాలో కలిపేస్తారా? కేసీఆర్ తెలంగాణ వ్యక్తి కాదంటూ ఆయనను డీఓ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అని కొందరు ప్రశ్నిస్తూ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చాకలి ఐలమ్మ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ విగ్రహాలు ఏవి ఇక్కడి వారివి వద్దనడం లేదు. అంతెందుకు, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుందరయ్య వంటి ఎందరో కమ్యూనిస్టులు, పోరాట యోధులు అండగా నిలిచారు. మరి వారి యొక్క త్యాగాలను తిరిగి ఇచ్చేయగలరా అని కూడా నిలదీస్తున్నారు. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిస్తే మైత్రివనం ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు హామీ ఇచ్చారు. ఆ విగ్రహ ఏర్పాటును కూడా ఇలాగే వ్యతిరేకిస్తారా? అంతెందుకు, ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు ఎన్టీఆర్ పేరునే తన కుమారుడు కేటీఆర్ కు పెట్టానని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నారు. అలాంటిది తమ పాటల మాధుర్యాన్ని ప్రాంతాలకు అతీతంగా అందరికీ పంచారు. అటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను అడ్డుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారిగా కలుసుందామంటూ చంద్రబాబు, కేసీఆర్ సహా రాజకీయాలకు అతీతంగా నేతలందరూ విభజన సందర్భంగా ఉద్ఘాటించారు. అటువంటిది రాష్ట్ర విభజన జరిగి 15 ఏళ్లు దాటిపోయినా తర్వాత కూడా కుచితమైనటువంటి స్వార్థ రాజకీయాల కోసం మహానుభావుల విగ్రహాల ఆవిష్కరణను వివాదం చేయడం సరికాదంటున్నారు పరిశీలకులు. ఎస్పీపీకి భారతరత్న ఇవ్వాలని తమిళనాడు, కేరళ నుంచి అభ్యర్థనలు కూడా వెళ్ళాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తమిళుడు కాదు, మలయాళి కాదు అంటూ ప్రాంతీయ విభేదాలు చూపలేదు. మన తెలుగు వారికి ఎందుకీ తెగులు అన్న ఆవేదన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యక్తమవుతుంది. మరోవైపు హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరం. ఇక్కడ అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు కలిసి ఉంటున్నారు. ఇలాంటి నగరంలో కళాకారులకు కుల, మత, ప్రాంతీయ అద్దాలుంచి చూడడం మన ప్రగతిశీల సమాజానికి మాయని మచ్చ. రవీంద్ర భారతి అనేది కళలకు సంబంధించిన వేదిక. అక్కడ కళాకారులకి పట్టం కట్టాలి తప్ప అతను పుట్టినటువంటి ఊరిని చూసి ఎస్పీ బాలు వంటి లెజెండ్ విగ్రహాన్ని అడ్డుకోవడం ద్వారా తెలంగాణ సమాజం తన గొప్పదనాన్ని చాటుకోలేదు. సరికదా, సంకుచిత మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటుందనుకోవడంలో పొరపాటు లేదు. ఇప్పటికైనా రాజకీయ, సామాజిక వర్గాలు ఈ విషయంపైన స్పందించి కళను ప్రాంతీయ రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది.